అందరికీ శుభోదయం అండి. ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా. ఇల్లులు అన్నీ శుభ్రాలు చేసుకొని, పొయ్యిలు గట్ట క్లీన్ చేసుకొని, చక్కగా నచ్చినట్టు ముగ్గులే పెట్టుకొని, మన ఆడవాళ్ళకి ఎంతో హాయిగా ఉంటుంది కదా ఈ పనులన్నీ చక్కబెట్టుకుంటే. ఇంక పూజ సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నానండి నేను. ఇంక పరమాన్నం కూడా అయిపోతుంది. ముందు నేను ద్వారబంధానికి అయితే క్లీన్ చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తానండి. ద్వారబంధంకి అయితే ముందు ఆవు పాలతో మనం ద్వారబంధాన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి. ఒక 3 చుక్కలైనా వేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడాను. ఎందుకంటే అమ్మవారికి పాలంటే చాలా ప్రీతి కదండి. క్షీర సముద్ర తనయ అంటారు కదా. అందువల్ల పాలు వేసుకొని క్లీన్ చేసుకుంటాం. ద్వారబంధాన్ని కూడా మనం లక్ష్మీదేవితోనే కదా పోల్చుకుంటాము. పాలు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్లో కొంచెం గంగాజలం కలుపుకొని నేను క్లీన్ చేసుకుంటానండి ప్రతి శుక్రవారమును. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మనకి ఇంట్లోకి రానివ్వకుండా ద్వారబంధం దగ్గర ఆపుతాయండి. ద్వారబంధం ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే మనకి ఇంట్లో కూడా చాలా ప్రశాంతత, చాలా హాయిగా ఉంటుంది. ఎంత మనం పెయింట్లు వేసుకొని క్లీన్ చేసుకున్నా సరే, మనం మాత్రం ఇలా పసుపు రాసుకొని, ముగ్గులు పెట్టుకొని, కుంకుమ పెట్టుకొని, ఇలాగ అక్షింతలు, పువ్వులు, గంధం అన్నీ వేసి పూజ చేసుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మేము అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామండి. మా వదినాలు, మేము, అక్కలం కలిపి. మేము ఉంటున్న దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మి టెంపుల్ అండి. చుట్టూ పొలాల మధ్యలోని టెంపుల్ ఉంటుందండి. చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళగానే చాలా ప్రశాంతత అనిపిస్తుంది. అయితే మేము వెళ్ళేసరికి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారండి. అందరూ ఇక కోలాటకం చక్క చేస్తూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా వేస్తున్నారండి కోలాటకం. చిన్న పెద్ద అని తేడా కూడా లేకుండా వేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగా మేము వ్రతంకి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇది గర్భగుడి లోపలండి వెంకటేశ్వర స్వామిది ఉత్సవ విగ్రహాలు. అయితే మెయిన్ విగ్రహానికి అయితే పంతులు గారిని అడిగితే తీయొద్దన్నారండి. సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎలా ఉంటుంది, ఎంత హైట్లో ఉంటుంది, ఇక్కడ కూడా వెంకన్న స్వామి విగ్రహం అయితే అంతే ఉందండి. ఆ చిన్న దీపపు జ్యోతిలోనే చూపిస్తున్నారండి స్వామివారిని. చాలా కలగా, చాలా హైట్లో స్వామివారు అయితే ఉన్నారు. ఈ కోలాటకం చేసేవాళ్ళు ఒక 60 సంవత్సరాల ఆవిడ కూడా ఉన్నారండి. ఆవిడ కూడా ఎంత చక్కగా, ఎంత ఆనందంగా చేస్తున్నారు స్వామివారి ముందు. ఇంకా మేము ఇగోండి సౌభాగ్యలక్ష్మి వ్రతం 4 వారాల్లోనూ ఒక వారం చేస్తారండి. మొదటి వారమే ఇది. 4 వారాలు 4 రకాల వ్రతాలు చేస్తారు. అయితే పంతులు గారు అమ్మవారు ప్రతిమ ఇచ్చారండి చిన్నది. ఆ ప్రతిమ పెట్టి ప్రతిమ పైన పసుపు కొమ్ములతో పూజ చేస్తామండి. కుంకుమ అనేది పైన మామూలు కుంకుమ పూజ చేస్తాము. పసుపు కొమ్ములు ఒక 2 కేజీలు ఉంటాయేమో, 2 కేజీలు. పంతులు గారు నామాలు అవి చదువుతూ ఉంటే పసుపు కొమ్ములతో మేము పూజ చేసుకుంటున్నామండి. అతను ఒక్కొక్క నామం చదువుతుంటే మమ్మల్ని ఒక్కొక్క పసుపు కొమ్ము వేసుకొని అమ్మవారి ప్రతిమ పైన ఓం లక్ష్మీ నమః అనుకొని పూజ చేసుకోమని చెప్పారు. అయితే అలాగా 2 అవర్స్ పట్టిందండి పూజ అయ్యేసరికి మాత్రం. కానీ చాలా బాగా చేశారు. చాలా మనసుకు సంతోషం, ఆనందం, మనశ్శాంతి అన్నీ అయితే కలుగుతాయండి ఈ పూజ చేసుకునేటప్పుడు మాత్రం. పసుపు కొమ్ములతో పూజ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అయితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పసుపు కొమ్ములన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలట. ప్రతిమను అయితే తీసుకోమని చెప్పారు. ఆ ప్రతిమని ఫస్ట్ ప్రతిమ పెట్టి కదా పూజ చేసుకున్నాం. ఆ ప్రతిమని వెతికి తీసుకున్నామండి. అగండి అమ్మవారు అయితే ఆ పసుపు కొమ్మల మధ్యనే అమ్మవారి ప్రతిమ ఉంది. ఎంతో నిండుగా, ఎంతో కళగా ఉన్నది కదా ప్రతిమ తీసుకున్న తర్వాత పసుపు కొమ్ములన్నీ కూడా ఎవరు పూజ చేసిన కొమ్ములన్నీ కూడా పంతులు గారు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిమన్నారండి. పంతులు గారు అందరి దగ్గర తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర మేము పూజ చేసినవన్నీ కూడా సమర్పించారు. మళ్ళీ ఆ సమర్పించిన పసుపు కొమ్ములన్నీ కూడా మళ్ళీ మాకే అందరికీ కూడా ఒడులు పట్టి ఒడిలోని పంతులు గారు ఒక గిన్నెతోనే అయితే ఇచ్చారండి. అందరి చేతిలోని పసుపు కొమ్ములు కూడా పంతులు గారు తీసుకొని అమ్మవారికి వేస్తూ ఉంటే అమ్మవారికి పసుపు కొమ్ములతో అభిషేకం చేస్తున్నట్టయితే అనిపించిందండి. పసుపు కొమ్ములతో చీర కట్టినట్టు, మరి ఇంకా ఆ నిండుతనం అయితే మరి వర్ణాతీతం. అంత అందంగా తల్లి అయితే కనిపించింది. అయితే అందరి దగ్గరవి వేసిన తర్వాత ఒక పెద్ద రాసులాగా అయిపోయిందండి ఆ కొమ్ములతోని. అమ్మ చాలా నిండుగా, కనులు నిండుగా కనిపించారు. ఇగోండి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటే
అసలు అందరమైతే అలా చూసుకొనైతే ఉండిపోయామండి. ఎంత నిండుగా కనిపించారంటే అస్సలు ఇది మరి చెప్పలేం మాట. అక్కడ అనుభవిస్తేనే ఆనందం అయితే మనకు తెలుస్తది. ఇంకా ఒకళ్ళు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పంతులు గారు కూర్చొని ఇంక అందరికీ ఆడవాళ్ళందరికి ముత్తైదువులందరికి కూడా ఎవరెవరమైతే పూజ చేసుకున్నామో వాళ్ళందరికి కూడా పంతులు గారు ఒళ్ళోని చెంగు పట్టమని చెప్పి అతను దోసెలతో నింపు తీసి ఆ చెంగులో వేశారండి. మనకు కావాల్సింది ఆ సౌభాగ్యమే కదా! ఆ సౌభాగ్యం కోసమే కదా ఇన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎంత శ్రమైనా పడతాం. ఉదయం నుంచి మనం అలసటగా ఎన్ని పనులు చేసుకున్నా సరే, ఇలాంటి పూజలు ఏవైనా చేసుకుంటే మాత్రం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండీ! ఏదో తెలియని ఎనర్జీ అయితే మనకొస్తది. ఎక్కువ బ్రాహ్మణ్సే చేశారండి ఈ పూజ అయితే మాత్రం. చాలా పండు ముత్తైదువులే కనిపించారు చాలామంది. చూడండి ఎంత పసుపు కొమ్ములు రాసి, పసుపు పచ్చగా ఎంత బాగా కనబడుతున్నారో అమ్మవారు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రాత్రి గుడంతా ఒకసారి చూసుకొని ఆ చీకటి వెలుగులోనైతే గుడంతా లైటింగ్‌తో చాలా అందంగా ఉన్నదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు అలాగా గుడి ప్రాంగణంలోనే కూర్చొని ఉండిపోయామండి. చాలా ప్రశాంతంగా చుట్టూ పొలాలు ఒకటి కదా! మంచి గాలి, ప్రశాంతత, చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉంటాయండి ఇలాంటి టెంపుల్స్‌లోని. అయితే అందరూ ఆడవాళ్ళే, లక్ష్మీదేవి పూజ కదా! ఎవరిని చూసినా లక్ష్మీదేవి కల్లాగే కనిపించారు. ఈ 4 శుక్రవారాలు కూడా నిండుగా గాజులు వేసుకొని, చక్కగా నీట్‌గా తయారయ్యి, అందరూ శుభ్రంగా ఉండి, ఎంతో మనసుకు ప్రశాంతంగా పూజలు చేసుకుంటాం కదా అందరమీని. ఇగోండి చీకటయిపోయింది. గుడి ఎంత అందంగా కనపడుతుందో. ఈ గుడి మొత్తం కూడా ఒక కలపూలో ఉండేటట్టయితే ఏర్పాటు చేశారండి. ఇగో చుట్టూండి ఆ పింక్ కలరు రేకులలా ఉంది కదా! అదంతా కలపూ షేప్ మాట. ఆ మధ్యలోనే అష్టలక్ష్మి, ఆ మధ్యలోనే స్వామివారి టెంపుల్ మాట.